ఏమే బిడ్డకు ఫోన్ చేసినావా? కోడలకు తానం పోపియాలే. నిన్ననే చేసిన ఫోన్ బిడ్డకు. అయినా నాకు తెలియదా దానికి తానం పోయాలని? మంది మానానికన్నా ఇక పోయాలి, తప్పుతుందా? ఏ గండాన మనకు తయారైందో. వచ్చింది కావచ్చు దగ్గర రాక, వచ్చినాక ఓపితతి. సరేలేవే. ఏమే అన్నవానే ఆడ పిల్ల ఎడుతుంది. పిల్లని కనుడు ఒకటే తెలుసా? పిల్లని చూసుకోండి తెలియదా? ఇంత అన్న కూడా లేస్తలేదు. ఏం కట్టం చేస్తున్నావు? గంట నిద్రపోతానవే. అంత కొండ కీకలు పెట్టినా కూడా వినబడతలేదా? అంత సోయి లేకుండా లే. పిల్ల ఎడుతుంది, వినబడతలేదా? బండ్ల బరువు ఎత్తుకొని ఇల్లు సాకరంతా నువ్వే మీద వేసుకొని చేస్తున్నావా? తెల్లని రాక మేమే చూడాలి, పొద్దున్న రాక మేమే చూడాలి. పండు మంచిగా పండు మంచాన్లా. మేము ఉన్నాంగా పాలేరోళ్ళు, మేము చూసుకుంటాం. ఏమే కోడలు అంత ఇబ్బంది పెడతావు? కోడలు పడుకుంటే ఏమైతుందే? ఒకప్పుడు నువ్వు కూడా బాలంతవే కదా, నిన్ను మా అమ్మ గట్టే కష్టపెట్టిందానే? అదున్న నేను ఒకటేనా? నేను బాలంత అయినప్పుడు మా అవ్వ నాకు సగ బలం లెక్కుండి నీ అవ్వ మీద విడిచిపెట్టి పోలే. సగ భారం నవ్వు ఎత్తుకున్నది, ఎత్తుకొని నీ మంచిగా ఎరక నవ్వ చూసుకున్నది. అయినా దీనికేమన్నా అవ్వున్నాడా అయ్యున్నాడా? మళ్ళా ఓ దీని తోడు ఆడపిల్లని పెట్టుకొని వచ్చింది. దీని చదువులే ఎక్కువ అంటే ఇంకా దీని పిల్లలు కూడా చదల్లా. అందుకే మా బాబుతో నీకు అంతగానో లొల్లి పెడతాను. నీ లొల్లి మొత్తం రోడ్ దాకి నడుతుంది. మన ఇంట్లో లొల్లి అవుతుందని అందరికి తెలియన్నా, ఊరి మీద అందరికి. ఏం చేయమంటాను బిడ్డ? పొద్దుగాల లేచిన సంది నా చేతిలోకి రికం లేదు, నా కాళ్ళకి రికం లేదు. నేను పని చేసుకుంటా గడ బాయి కాడు ఉంటే పిల్ల ఎడతా అంటే ఇది గాడు నిద్రలు పోతాంది. తెల్లరాక నేను ఎత్తుకోబడి ఈ పొద్దు రాకన్నా చూసుకోదానే. నాకు అంతా ఉంటే మంచిగానే ఉండు. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు కదా, వాడాడు మన తమ్ముడు. ఎందుకు రా చెల్లె ఊకిలతో మాట్లాడుతావు? ఊకిలు అంటే మంచి అనిపిస్తుంది కదా, నువ్వు కూడా జర చేసుకోండి. అన్న మనం నచ్చనప్పుడు ఏదో ఒకటి పెట్టి అంటనే ఉంటారే. నా రాతనే గింత కావచ్చు, ఇళ్ళతో వాడాలని రాసి పెట్టిందన్న. అన్న నాకు బిడ్డ పుట్టినప్పుడు దావకళ్ళకి రాలేవు కానీ నా బిడ్డను చూడన్నా. ఆడపిల్లను ఎన్నడూ చూడలేదా? పుట్టింది ఆడపిల్లనే, ఏమో చూడబడుతుంది. అమ్మ పావే నీళ్లు పోద్దాం. స్నానం చేపించడానికే కదా వచ్చింది. ఆయనకు బయట పని ఉన్నదట. పా. పాత్ర నా పెళ్ళానికి కొడుకు వచ్చింది కానీ దీనికి బిడ్డ ముట్టడం లేదు. అప్పుడు ఎడతావు దీని కథలన్నీ. అయ్యో ఈ కోరికి ఇన్ని రోజులు ఒక కోసం ఉండే, ఇప్పుడు నా పిల్ల వచ్చింది కదా, ఇంకెంత రాసిన పని పెడుతుందో భగవంతా. నీ కష్టం ఉంది కోరి. నేను బిడ్డకు ముక్కులో అమ్మ ఇది ఇప్పుడే ఇట్లా చేస్తుంది, పెద్ద పెరిగిన తర్వాత మనలా ఎట్లా చేస్తుందో ఏమో కాదే. ఇది గట్ల చేస్తే దీనున్న దీని అవ్వని ఇంట్లో ఉండనిస్తానే. అత్తమ్మ బిడ్డకు తానం మెల్లగా పోయేవా? బాగా ఏడుతోంది. మెల్లగా పోసుడా? మీ వాళ్ళని పిలిపించుకొని స్నానం పోపించుకో. బాగా మాట్లాడుతున్నావేందే? మేము కనలేదా? మేము చెయ్యలేదా? మెల్లగా పోసుకో, మెల్లగా పోయి అని చెప్తాన్నావా? అమ్మా ఊళ్ళకి వినబడుతుందే నువ్వు ఒర్రితా అని. ఇక గిట్లాంటి మాట్లాడినాక ఇక ఒర్రపోతే ఏం చేయమంటావే? నా కాళ్ళన్నీ కూసో రాకుండా కూడా పోతాన్న తానం, దానికి ఏం ఏర్పడుతుంది? ఇంకా బాగా నీళ్ళు కూడా ఒకటి మెల్లగా పోయి గిల్లగా పోయి మేము చేయించుకోలే, మీకు తానం పోయాలి, మిమ్మల్ని పెద్ద చేయాలి. దాని బిడ్డనే పుట్టింది, మిందికేలు ఊసి పడ్డది. ఏం చూస్తాన్నవాడా? పోయిగా మంచం భర్త కాదా? దీన్ని పట్టుకొస్తాం, మంచిగా దులుపు.
చెప్పిండే పాలు కాగబెట్టమని చెప్పిండా? ఎంతసేపు అవుతుంది? ఊక పనేనా నీకుగా? నేను పాలు తాగుతానని తెలియదా నీకు? అవునే, పొద్దుగల స్నానం చేయంగానే అక్కకు పాలు కాగబెట్టి పోయి అని చెప్పిన, ఇంకా పోయలేదా అని? అత్తమ్మ పాలు ఇద్దాం అనుకున్నా, బిడ్డ ఎడుతుందని. ఏమన్నంటే బిడ్డ సాకు పెట్టుకొని ఊక పాలించుకుంటున్నా కూర్చో. ఇక అంత పని అంతా చేసుకొస్తాం, పని చేయబడుతుంది అని మంచిగా పాలించుకుంటూ కూర్చుంటానవా? నా బిడ్డ పొద్దుగాల వచ్చింది, దానికి తానం పోయాలని, దాని కడుపు చూడవా? అక్క బిడ్డకు పాలిస్తా అన్న, ఈసారి నువ్వే పెట్టుకొని తాగరాదు? ఏంటిదే? నేను పాలు కాగబెట్టుకొని తాగన్నా? మా అమ్మే ఇంతవరకు నాకు ఒక్క పని చెప్పలేదు. మా తమ్ముడు ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు. మా బాపు నాకు ఏదైనా పని చెప్పాలంటే భయపడతాడు. అంటే నువ్వు ఈ ఇంటి కోడలువని నా మీద పెత్తనం చెలాయించాలనుకుంటున్నావా? ఎంత ధైర్యమే నీకు? అయ్యో అక్క, నీ మీద నేనెందుకు పెత్తనం చెలాయిస్తా? బిడ్డ ఏదో ఏడుతుంది, పాలిద్దామని వచ్చిన. ఆ పాలేదో నువ్వే కాగబెట్టుకొని తాగుతావని అనుకున్నా అక్క, అంతే. ఏందే బాగా మాట్లాడుతున్నావు? లోకం మీద బిడ్డలు ఎవరు కనలేదా? నీకే బిడ్డ ఉన్నట్టు చేస్తున్నావు, వచ్చినప్పటి రోజులు చూస్తున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు ఏందే నువ్వు? ఏమైందక్క? ఇది బాలెంత అని తెలుసు కూడా అంత దెబ్బ కొట్టినావు, ఏం తప్పు చేసింది అది? ఎందుకు కొట్టినంటన్నవారా? దాని కాట ఇంటింటి రాజులందరం పనులు చేయన్నట. పొద్దున్నుండెళ్ళి అమ్మని ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడుతుంది, అందుకే దాన్ని కొట్టిన. అరే ఇదేమన్నదో తెలుసారా? బాపున్న నువ్వు అట పని చేసుకొస్తే నేను నడింట్లో కూర్చొని తింటానట. నాకట ఏం పని సాత కదట. ఊళ్ళో మనకు వచ్చాడు మంచి చుట్టాలు ఉన్నారట. నా నోరుగాయతోనట మన ఇంటి మూడు కుక్కలు కూడా వస్తలేరట. ఇంకా నీకు చెప్పని ఎన్నెన్నో అన్నదిరా, నీకు ఎట్లా చెప్పుకోవాలరా బిడ్డ? ఏంది నీకు ఎవ్వరు లేని అనాథవని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మా అమ్మకు నువ్వు కోడలు అయినా సొంత బిడ్డ తీరు చూసుకున్నది కాదే. మా అక్క నీ ఆడబిడ్డ అయినా కూడా సొంత చెల్లె లెక్క చూసుకున్నది నిన్ను. గాళ్ళను గన్నెని మాటలు అంటావానే? ఇదేనా నీ ప్రేమ? ఇదేనా నీ ప్రేమ? ఏమండి, అత్తను అమ్మ లెక్క, ఆడబిడ్డను అక్క లెక్క, మామయ్యను తండ్రి లెక్క చూసుకుంటాని మీకు కూడా తెలుసు. కానీ ఇవాళ మీ చెయ్యి నా చెంప మీద ఎందుకు పడ్డదో తెలుసా? నేను ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు. ఏమండి, ఆడది తల్లయ్యేంత వరకే తన చేతులు ఉంటుందండి. ఆడబిడ్డనో మగబిడ్డనో ఇచ్చేది ఆ దేవుడు. ఇయ్యల్లా నేను ఈ ఇంటికి వారసుని ఇచ్చిన పడదు, నన్ను ఇట్లా చూసుకోకపోదురు. ఇయ్యల్లా నన్ను అన్నోళ్ళందరూ నాకు సేవలు చేసుకుంటా నన్ను మంచిగా చూసుకుందరండి. ఇది కూడా నన్ను ప్రేమించిన నీకు అర్థం కాదు. నా మనసు తెలుసుకున్నది ఇంతేనా? అరే ఆడల మీద చేసుడు మన ఇంట వంట ఉన్నదారా? నువ్వు తప్ప ఎవరు చూసి నేర్చుకుంటానురా? ఏయ్ నువ్వేం మాట్లాడుతున్నావు? ఆడేమన్నాడని ఇప్పుడు సప్పిరాక పెరల్లో పోయి నీ పని ఏందో నువ్వు చేసుకో. బుజ్జి నీకు పాలు కావాలన్నావు కానీ పాలు పెడతాపా. అరిచినోడా నాడు నీకు అన్నవే. నేను కడుపుతోనున్నప్పుడు వీళ్ళందరూ నన్ను ఎంత మంచిగా చూసుకున్నారు. అరే బంగారు తల్లి, నువ్వు పుట్టినవా నేనారా? వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుర్రు. ఆడపిల్ల పుడితే ఇన్ని కష్టాలా? నాకు నీకేమున్నదిరా ఇప్పుడైతే కష్టం?
అవునే అమ్మా, పొద్దున తమ్మునికి అది మనల్ని తిట్టిందని చెప్తే దాన్ని కొట్టిండు కాదే, దాని మీద ప్రేమ తగ్గింది, మన మీద ప్రేమ పెరిగిందా అనే. అవునే, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఆడెప్పుడన్నా దాన్ని ఒక్క మాట అంటే కళ్ళు ఎర్రగా చేసి ఇట్లా చూసేటోడు. అట్లాంటిది ఇలా గన్ని మాట్లాడినదని చెప్పినా కూడా దాన్ని ఒకటి చంపిడు కానీ మన ఇద్దరిని ఏమంటలేడు. వాడు మారినట్టే కొడతాండి, మన దారికి వచ్చినట్టే. ఇక అమ్మ ఒక పని చేద్దామా అని. ఏంది? దాని బిడ్డని చంపి తమ్మునికి రెండో పెళ్లి చేద్దామా అని. గాదాని మనం చంపుడేంది, దానంతలో అదే చచ్చేటట్టు చేద్దాం. అవునే అమ్మ. అరే బంగారు తల్లి, రేపు దావకాన్లకు తీసుకుపోతాం. నీకు రాంగా మంచి మంచి బొమ్మలు, కలర్ కలర్ గజ్జెలు అన్నీ కొనిస్తా. వచ్చినాక మంచిగా ఆడుకుందు. సరే, నువ్వు ఒక్క పొద్దు కదా, పొద్దునుండే లేని తినలే, నా దుక్మ చేసుకొని తినిపో. చిన్నదాన్ని నేను ఎత్తుకుంటా. ఇటీ తినరాపు. ఏందే దైద్రం ముఖం దానా, నేను అన్న మాటలను అర్థమైనాయా? ఓ ఎక్కెక్కి పడేడుతున్నావు. ఇది గింతగానే పెడుతుంది, దీని అవ్వేటిపోయిందే. పొద్దు నుంచి పాలన్నీ ఇచ్చిందా లేదా పిల్లకు? ఏమోనే అమ్మా, నాకు ఆకలి అవుతుంది. నేను ఇవాళ ఒక్క పొద్దున ఎప్పుడో పోయింది, ఇంకా అత్తలేదు. అగో కోడలు ఎప్పుడో పోయిందా? మనవరాలు ఇష్టపెట్టి ఎటు పోయింది? పోతుంది. నలుగురం లేవా పని మనుషులం. అసలు దానికి బిడ్డ మీద ఏమన్నా సోయి ఉన్నదారా? ఏడుతున్నవారా? నిన్న నేను కొట్టినందుకు నాకు మనసులో కొంచెం బాధ ఉండేది. ఈ పాలు తాగే పసిపిల్లని ఇడిచిపెట్టి నీకు ఆకలైందా? లేకుంటే అద్దం ముందర చోకులు పడతానవా? ఏం చేస్తానవే? మంచి పని చేసినవరా కొడుక. కానీ ఈ పనేదో నువ్వు లగ్గమైనప్పుడు చేస్తే అది గిట్లా చెయ్యకపోవు. అవునే, కొంతమందికి పిల్లలు కాక కోటి మొక్కులు మొక్కుతారు, ఏండ్లు ఏడుతారు గుళ్ళపోంటి పోయి. నీకు పెళ్ళి అయినాక తొందరనే పిల్లలు అయితే నీకు ఆ పిల్లలు వీళ్ళు అర్థమైతలేదు. అయినా గిసోంటి దానికి ఎందుకు తొందర ఇచ్చిండు ఆ దేవుడు పిల్లల్ని అర్థం కాదు. ఇసోంటి కోడల్ని చూస్తే పెయ్యి అంత బొగ్గున మండుతుంది. మళ్ళా కోడల వీళ్ళందరూ అంటారని కాదు, కానీ ఇందులో చూస్తే నీదే తప్పెక్కున్నా. అమ్మా, అరే తమ్ముడు, ఏదో నేను వచ్చి లొల్లులు పెట్టించినట్టు అవుతుంది. నాకు నిన్నట్టుండలే బాబా ఫోన్ చేస్తాడు, నేను పోతారా ఇక మా ఇంటికి. అమ్మ పోయేస్తానే. మీరిద్దరు ఈడేం చేస్తారు? నడువురు ఇంట్లకు. ఎన్ని రోజులు ఇల్లు మారుతారు అనుకున్నా, ఏ ఇల్లు మారరు. నేను బతకాలనుకున్నా ఇల్లు నా బిడ్డను నన్ను బతకనియ్యరు. ఏంది బావా దాన్ని మా అక్కని అంతగానం కొడతాను? ఏం తప్పు చేసింది అది? అన్న, ఇన్ని రోజులు ఎంతో మంచోని అనుకున్నా. అక్కనెందుకు కొడతాన్నావు? ఏందయ్యా నీకేం తక్కువ చేసినావు? నీకు ఇచ్చే కట్న కనుకలు అన్ని ఇచ్చినాం కదా. నిన్ను ఎప్పుడన్నా ఒక అల్లు లెక్క చూసినావా? సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నావు. నా బిడ్డను ఎట్లా పడితే అట్లా కొడుతున్నావు. అదేం తప్పు చేసింది? రోజు రోజుకు చిన్నపిల్లగానే అవుతారవా? నా బిడ్డ నా కళ్ళ ముందే కొడతాను. అమ్మా, 2 రోజుల సంది చూస్తానే, కొడతాండు తిడతాండు, అస్సలు ఓర్తలేడమ్మా. నేను అసలు పోను. మీరు కాదంటే చెప్పండి, ఈ గంగల్లో తుడికి చచ్చిపోతాను నేను. ఏంది బావా, మా వాళ్ళు అడిగితే సప్పుడు చేస్తలేవు? మా అక్క ఏం తప్పు చేసింది దాన్ని అంతగానం కొట్టినావు? ఏం తప్పు చేసిందా? 2 రోజుల నుంచి వెళ్ళి నేను కొడతానా తిడతానన్నా, మరి కొట్టనా? మా ఇంటికి మా చెల్లి వచ్చింది, మా చెల్లె నోడతలేదు.
మా అయ్యవకు అన్నం పెడతలేరు మరి కొట్టకుండా బుద్ధి పెట్టుకో అన్న మీ అక్కను చెప్పవే. అగో మీ అయ్యవ నూరకపోతేంది, మీ చెల్లెని చూసుకోపోతేంది, నిన్నైతే మంచిగా చూసుకుంటుంది కదా. ఏంది నా అయ్యవని చూసుకోదా? నన్ను చూసుకుంటూ అయిపోయానా? నా అయ్యవలేంది నేను ఎక్కడి నుంచి వచ్చినా? నా చెల్లె నా ఇంటి ఆడబిడ్డ, దాన్ని ఎందుకు మంచిగా చూసుకోదు? అల్లుడు నేను ఒక్క కొడుకు అనుకోలే, 2 కొడుకులు అనుకున్నా, కానీ నువ్వు ఇట్లా చేస్తావని నేను అనుకోలేవు. బావా మంచి సంబంధం అని పెళ్లి చేసినాం. మా అక్కను కొట్టి మీ పరువు మా పరువు బదారణ పెట్టకు బావా. ఎందుకురా ఆయన ఇంకంతగానం బతులాడుతాను? నా పోరిని పిచ్చుకొక్కను కొట్టినట్టు కొట్టుకుంటా ఇంటి రాక తీసుకొచ్చింది. అదే రాంగ అది ఏ గంగలన్న దొరికితే నా కడుపు గాలి నేను చచ్చిపోదు కాదురా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోనంటుంది. నా బిడ్డ ఏమన్నా చేసుకుంటే నేనేమైపోవాలి? అయినా ఆడపిల్లలు గంట తెలుస్తుంది అయ్యా, నీకు ఆ కడుపు తీపి ఎట్లుంటుందో నీకేం తెలుసు? అబ్బా అత్త, ఆడపిల్లల గురించి నువ్వే చెప్పాలి, నేనే వినాలి. అయినా గంగ దూకి వచ్చేది నీ బిడ్డ కాదత్తా, నీ కోడలు. ఇప్పుడు చెప్పు మావా, నోరు మూత పడ్డది చెప్పత్తా. ఎవరు గంగల పడంటావు? నీ బిడ్డనా? అడేది గంగల ఏం బామ్మారిది, నోరు వెళ్తలేదా? 2 రోజుల కింద నీ అక్కను కొట్టుడుతోటే మొత్తం ఇంటి మీద కుటుంబం మొత్తం నా మీద పడ్డారు. దానికి కడుపుతో ఉన్నప్పుడు నీ పిల్లని టార్చర్ చేస్తాను మీరు అందరూ. దాన్ని కడుపుతో ఉన్నప్పుడు ఇంత బుక్కలు నోసుకోలే, ఆడపిల్ల ఉంటుంది దాని తప్ప. దాన్ని రాచి రంపాడ పెట్టింది మీరు అందరూ. నువ్వే ఇంత అంటే నీ బిడ్డ ఇంటికి వచ్చి మొత్తం ఎంత పుల్లలు పెట్టింది నీ బిడ్డ. నీ సంసారం నాశనం చేసింది మీ అక్క. దాన్ని గంగల పడి వచ్చినట్టు చేసింది కూడా మీ అక్కనే. నువ్వు ప్రేమించిన కూడా మామాడిది ఇదేనా? అరే దానికి అయ్యవ్వ లేరురా, అయ్యవ్వ లేదని కడుపుతో ఉన్న పంచాలి నీ అవ్వ రాచి రంపాన పెట్టింది. ఆడపిల్ల పుట్టేంద్రా? నీకు ఉట్లేదా అత్త ఆడపిల్ల? నీకు అక్క పుట్టలేదురా? అది ఆడపిల్ల కాదారా? ఏ మామ నీ బిడ్డ పుట్టలే? నీ బిడ్డ మాత్రమే బిడ్డారా? ఇంకోటి పుట్టిన బిడ్డలందరూ ఆడబిడ్డలు కారా? నీకో న్యాయం దీనికో న్యాయమా? అయినా అత్త ఆడపిల్ల పుట్టిందని బాగా ఎంచుకుంటాను. నువ్వు ఒక ఆడదానివే కదా, నీ అవ్వ కట్టాను కూడా నువ్వు ఉంటానువా? ఆయన ఆడదానికి గౌరవం లేని ఇంట్లో నేనుండా. బావా నా కళ్ళు తెరిపించిన బావా. సిరి పెళ్ళి చేసుకుంటే భార్యలే మారిపోతారు అనుకున్నానే, కానీ మా అమ్మ వల్ల మా అక్క వల్ల నేను మారిపోయినా. సరే ఏమని నేను ఇంత పెద్ద తప్పు చేసినో ఈ 2 రోజులలో నాకు అర్థమైందండి. సరే చిన్నదానివైనా నన్ను క్షమించే. కోడలా నువ్వంటే ఏందో నాకు తెలుసు కూడా. ఒకసారి నిన్ను అనరాని మాటలు నేను అన్నా, నన్ను క్షమించు. అల్లుడు నా తప్పేందో ఇప్పుడు ఇట్లా నువ్వు చెప్పకపోతే నా తప్పు నేను ఎప్పటికి తెలుసుకోకపోతే అల్లుడు నా తప్పైంది అల్లుడు. కోడలా కళ్ళు తెరిపించినందుకు నీ కాళ్ళు మొక్కినా కూడా బాగలేదు అల్లుడు. ఏ అత్త కూడా ఏ కోడల్ని పెట్టలేని బాధలు నిన్ను నేను పెట్టిండే. నా బిడ్డ ఒకటి అనుకున్నా, నా కోడలు ఒకటి అనుకున్నా, నన్ను క్షమించే. అంతంత పెద్ద మాటలు మాట్లాడకూరు. మీరందరు నన్ను ఎంత బాధ పెట్టినా నేను ఎప్పుడూ బాధపడలే. కానీ నాకు ఆడపిల్ల పుట్టిందని మీరందరూ చిన్న చూపు చూస్తే నేను తట్టుకోలేకపోయినా. ఆడది లేకపోతే ఈ సృష్టి లేదు కదా అత్తమ్మ. చూడత్త బామ్మారిది, మీలో ఈ మార్పు రావాలనే మీ అక్క నువ్వు ఇట్లా నేను నాటకం ఆడినా. బాధపడకే, నువ్వు వంట నాకు ఇష్టం లేక కాదు, కానీ నువ్వు తెలియక చేసే తప్పులు అలా సంసారం నాశనం అయ్యేది.
అందరికీ నమస్తే, వెల్కమ్ టు కొల్లూరు చిత్రాలు. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం ఖచ్చితంగా కొట్టాలా. నేను మీ యూట్యూబ్ యాక్టర్ సిరి జగిత్యాల.